సుప్రీంకోర్టు ఆర్డర్ 24 దళిత క్రైస్తవులు ఉన్నటువంటి వాళ్ళు లేరు. దళితులు కనుక క్రైస్తవులుగా మారిపోతే దళిత హోదా కోల్పోతారు, ఎస్సీ హోదా కోల్పోతారు, అట్రాసిటీ వర్తించారు. అది సార్ సుప్రీం జడ్జిమెంట్ ఎవడేం చేయాలి? ఆర్డర్ సార్, నాట్ ఈ జడ్జిమెంట్. ఆర్డర్ 6 month ఆర్డర్. దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేశారా? ఛాలెంజ్ చేయడానికి ఉంది సార్. ఇప్పుడు ఛాలెంజ్ చేయడానికి సుప్రీంకోర్టులో కొన్ని ఏదో మన అడ్మినిస్ట్రేషన్ కానీ మీ ద్వారా నేనేం చేయాలి? మీరే సార్ అసెంబ్లీలో మళ్ళీ ఆల్రెడీ గతంలో 2018లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకసారి దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా ఉండాలని తీర్మానం చేస్తున్నారు. ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డివిజన్ తర్వాత కూడా 2 సార్లు తీర్మానం చేస్తున్నారు. మళ్ళీ కనుక మీకు మళ్ళీ నెక్స్ట్ సెషన్లో అవకాశం వస్తే ఏదైతే దళిత క్రైస్తవులకు వాళ్ళు ఏదన్నా ఉందండి హోదా అనేది అట్లనే ఉంటుంది. దళిత క్రైస్తవులకి స్వేచ్ఛ ఉంది ఆర్టికల్ ప్రకారం. అది మీ ద్వారా ప్రభుత్వానికి రిప్రజెంటేటివ్ ఇవ్వాలన్నట్లు మేము ఈ ప్రాంతంలో మీరు ఉండేటువంటి సుప్రీంలో మేము వచ్చాము.